హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా సింపుల్, కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ని అండ్ మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సాఫ్ట్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని ఒక 1/4 కప్ అంతా శనగపిండిని తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు తీసుకునే శనగపిండి అనేది మంచి క్వాలిటీ అయిన శనగపిండిని తీసుకోవాలి. నార్మల్గా మనకి బయట స్టోర్లో దొరుకుతూ ఉంటుంది కదా, అందులో కొంచెం బియ్యం పిండి అలా కల్తీ జరుగుతుంది. అందుకోసం వీలైనంత వరకు శనగపప్పుని మరపట్టించుకున్నారంటే చక్కగా మనకి పిండి అనేది వస్తుంది. ఇప్పుడు అదే కప్పులోకి 2 టేబుల్ స్పూన్లంతా మైదా పిండిని వేసుకోండి. తర్వాత ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్లంతా మిల్క్ పౌడర్ని కూడా వేసుకోండి. పాలపొడి అంటాం కదా, దాన్ని వేసుకోండి. టోటల్గా అంటే శనగపిండి, మైదా పిండి ఇంకా మిల్క్ పౌడర్ కలిపి 1 కప్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర మెజర్మెంట్స్ కప్ లేకపోతే ఇంట్లో ఉన్న ఏదో ఒక గిన్నెని తీసుకుని అదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ్ని తీసుకుని అందులోకి ఈ మొత్తం పిండి అంతా కూడా వేసుకోండి. వేసుకుని ఫస్ట్ జల్లించుకోండి. ఎందుకు జల్లించుకోవాలి అంటే ఒక్కొక్కసారి మనకి పప్పు కానీ లేదంటే ఏదన్నా గడ్డలుగా ఉండడం కానీ ఉంటుంది. అలా జల్లించుకున్నారంటే పిండి అనేది స్మూత్గా ఉంటుంది. అందుకోసం చూసారా, ఇక్కడ నేను జల్లించిన తర్వాత మనం పట్టించుకున్న పప్పు కాబట్టి కొద్దిగా పప్పు అనేది అక్కడక్కడ మిగిలింది. సో అలా లేకుండా ఉండడానికి ఒకసారి ఇలా జల్లించుకోండి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ అంతా నెయ్యిని తీసుకోండి. దీనికి టోటల్గా అంటే మైసూర్ పాక్ రెడీ అవ్వడానికి మనకి 1.5 కప్పు నెయ్యి అనేది కంపల్సరీగా పడుతుంది. అండ్ నెయ్యిని రూమ్ టెంపరేచర్లో ఉండేట్లు చూసుకోండి. అంటే మనకి కొంచెం చిక్కగా ఉంటుంది కదా, అలా కాకుండా కొద్దిగా వేడి చేసుకోండి. ఇలా లిక్విడ్ లాగా ఉండాలన్నమాట. ఇలా కొద్దిగా వేసుకోండి. ఇక్కడ 1/4 కప్పు వరకు వేసుకోవాలి. 1/4 కప్పు నెయ్యి అనేది ఒకేసారి వేసుకోవద్దు. ఒక్కొక్కసారి శనగపిండి క్వాలిటీని బట్టి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. సుమారుగా 1/4 కప్పు అయితే పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరికొద్దిగా పోసుకుని చూసుకోండి కన్సిస్టెన్సీ. ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా జారుగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు నెయ్యి అనేది ఎంత పట్టిందో కూడా చూపిస్తాను చూడండి. నేను తీసుకున్న 1 కప్పు నెయ్యికి 1/4 కప్పు నెయ్యి అనేది సరిపోయింది. 1/4 కప్పు నెయ్యి అనేది మిగిలింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోండి. పంచదార ఎక్కువ అవుతుంది అనుకోవద్దు, కరెక్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. సో ఈ విధంగా 1.5 కప్పు పంచదార వేసుకుని అదే కప్పుతో 1/4 కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని కలుపుకుంటూ పంచదార అనేది కరిగేంత వరకు మరిగించుకోండి. ఇలా పంచదార అంతా కూడా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ మనకి ఇక్కడ పాకం ఎలా రావాలి అంటే తీగ పాకం రావాలన్నమాట. ఇలా కొద్దిగా పాకాన్ని ఇలా వేళ్ళతో టచ్ చేశారంటే ఇలా మనకి తీగలాగా ఫామ్ అవ్వాలి. చూసారు కదా, ఇలా తీగలాగా వచ్చిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్లే. ఇంతకన్నా ముదిరినా కూడా మైసూర్ పాక్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇంతకన్నా లేతగా ఉన్నా కూడా మైసూర్ పాక్ అనేది అంటే కట్ చేసేటప్పుడు పీసెస్గా రావన్నమాట. సో పాకం అనేది చాలా ఇంపార్టెంట్. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా రావాలి పాకం. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని అందులోకి మనం ముందుగా కలిపేసి పెట్టుకున్నాం కదా శనగపిండి, నెయ్యి. సో ఆ మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లోనే ఫస్ట్ మొత్తం వేసుకుని చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఒకవేళ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేటట్లయితే కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి. ఇలా పంచదార పాకంలో శనగపిండి మిశ్రమం వేసుకుని ఇందులో చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఏదైనా ప్లేట్ని కానీ లేదంటే ఏదైనా బేకింగ్ ట్రేని కానీ తీసుకుని దాన్ని గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మైసూర్ పాక్ రెడీ అయిన వెంటనే మనం దాన్ని గిన్నెలోకి వేసేసుకోవాలి. టైం లేట్ చేయకూడదు అక్కడ. అందుకోసం ఫస్ట్ అయితే ఇక్కడ నేను గాజు దాంట్లో చేస్తున్నాను. మీరు స్టీల్ దైనా తీసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం దైనా తీసుకోవచ్చు. దేంట్లో అయినా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని సెట్ చేసుకోవడానికి ఆడి ఎకో బేక్ షీట్ని యూజ్ చేస్తున్నాను. ఇది కుకింగ్ కానీ బేకింగ్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా అంటే మనకి దాని నుంచి ఈజీగా కూడా ఊడొచ్చేస్తుంది. మీకు దీనికి గ్రీస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దేనికైనా జస్ట్ ఆ పేపర్ని అలా పెట్టేసుకున్నారంటే చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ నేనైతే సెట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా బుడగలు రావాలన్నమాట. ఇలా ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఇలా కలుపుకుంటూనే ఉండాలి.
ఇలా ఈ శనగపిండి మిశ్రమం అనేది ఇలా బుడగల్లాగా వస్తూ ఉన్నప్పుడు నెయ్యి వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇందాక పావు కప్పు నెయ్యి అనేది మిగిలింది కదా, ఆ పావు కప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఫస్ట్ ఈ పావు కప్ అంతా కూడా ఫినిష్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ అంత నెయ్యిని సపరేట్గా మళ్ళీ తీసుకుని ఆ నెయ్యి అంతా కూడా అయిపోయేంత వరకు మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం నెయ్యిని ఒకేసారి వేసుకోవద్దు. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ అదంతా పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది అండ్ మనకి మైసూర్ పాక్ టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి కలిపే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో కన్నా కూడా బాగుంటుంది చెప్పాలంటే. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ పావు కప్పు నెయ్యి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్పు తీసుకోండి. చెప్పాను కదా, టోటల్గా 1.5 కప్పు నెయ్యి అనేది కంపల్సరీగా పడుతుంది. మీకు సాఫ్ట్ మైసూర్ పాక్ కావాలంటే 1.5 కప్పు నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. అండ్ నేను మీకు లాస్ట్లో కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండిద్దో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను మీకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు ఇందాక కలర్కి ఇప్పుడు కలర్కి చూస్తే ఇందాక మనకి ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది, ఇప్పుడు లైట్ ఎల్లోయిష్ కలర్కి వచ్చేస్తుంది. అండ్ మీకు చూస్తే ఇలా స్పాచులర్తో కానీ లేదంటే గెరటితో కానీ ఇలా అంటూ ఉంటే మనకు అలా వైట్గా బుడగల్లాగా వస్తున్నాయి, చూసారు కదా, అలా రావాలి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే కొద్దిగా మిశ్రమాన్ని ఇలా స్పూన్తో కొద్దిగా తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు, జస్ట్ కొద్దిగా తీసుకోండి. అలా వేడిగానే మీరు పట్టుకోవడానికి ట్రై చేశారంటే కాలుతుంది, కాబట్టి కొద్దిసేపు అలా పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడ నాకు కొద్దిగా నెయ్యి అనేది మిగిలింది, ఇంకొక టేబుల్ స్పూన్ అంత ఉందిలేండి, అది లాస్ట్లోకి కొద్దిగా ఉంచుకోండి, ఒక టేబుల్ స్పూన్ అంతా. సో ఇలా వేసుకుని కలుపుకోండి. ఇక్కడ నేను మీకు అది కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలాగా రావాలన్నమాట, చూసారా, చక్కగా ఏ షేప్లో కంటే ఆ షేప్లోకి చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది, చూసారు కదా. ఇలా మనం తీసుకున్న మిశ్రమం అనేది ఉండ చుట్టుకోవడానికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి మిగిల్చుకోమన్నాను కదా, ఆ నెయ్యి అంతా కూడా ఇప్పుడు వేసేసుకోండి. వేసుకుని ఓవర్ మిక్స్ చేయొద్దు, జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకోండి. లాస్ట్లో వేసుకున్న నెయ్యి మన మైసూర్ పాక్కి మంచి స్ట్రక్చర్ని ఇస్తుంది, అందుకని ఒక టేబుల్ స్పూన్ అంత ఉంచుకుని వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవడమే. వేసుకుని ఏదైనా స్పాచులర్ కానీ లేదంటే స్పూన్ని కానీ తీసుకుని చక్కగా నీట్గా లెవెల్ చేసుకోండి. అండ్ మీరు చూస్తే కన్సిస్టెన్సీ కూడా చక్కగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంది. మీరు అన్నిటినీ కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది, రాదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇలా వేసుకుని సెట్ చేసేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సుమారుగా ఒక 2 నుంచి 3 గంటల పాటు టైం అయితే పడుతుంది. ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత డిమోల్డ్ చేసుకోవడమే. ఇక్కడ నేను మీకు చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. జస్ట్ దాన్ని ఈ రివర్స్లోకి తిప్పేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అని అంటే సైడ్స్ కొద్దిగా చాకుతో అటు ఇటు అనుకోండి, లేదు అప్పుడు కూడా రాలేదు అని అంటే స్టవ్ మీద జస్ట్ ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు అలా గిన్నె చుట్టూ అలా తిప్పండి, వేడి తగిలించండి అంతే. డైరెక్ట్గా స్టవ్ మీద అలా పెట్టేసేయద్దు, జస్ట్ అలా దానికి వేడి తగిలించేసేసి రివర్స్లోకి తిప్పేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. వరి ఏమీ అవ్వద్దు డిమోల్డ్ అవ్వలేదని చెప్పి. అలా డిమోల్డ్ అయిన తర్వాత ఆ వెనక వేసుకున్న ఆడియో న్యూరాప్స్ని తీసేసుకుని చక్కగా నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా బాగా కుదురుతుంది. మీకు పీసెస్ కట్ చేసేటప్పుడే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నేను మీకు కొద్దిగా తుంపి కూడా చూపిస్తాను చూడండి, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.